నేను పడుతున్న కష్టానికి నాకు సపోర్ట్‌గా నిల్చున్న పామరు నియోజకవర్గ ప్రజలకు, మహిళా సంఘాలకు, యువతకు పేరు పేరున ధన్యవాదాలు. అవినీతిమైన సమాజాన్ని మేల్కొల్పడం కోసం చీకటి నుండి చీల్చుకొని వెలుగు రూపంలో వస్తున్న ఒక మహిళా అభ్యర్థినైన నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ పెద్దలకు, మా అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి పామరు గడ్డపై జై భారత్ జెండా ఎగురవేస్తానని, నా నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో రూపొందించానని, నేను గెలిచాక నా మేనిఫెస్టోను 100% అమలు చేస్తానని పామరు అసెంబ్లీ అభ్యర్థి నాయుడు శిరీషారాణి అన్నారు. నాయుడు శిరీషారాణి గారి టార్చ్ గుర్తుపై మీ మొదటి ప్రాధాన్యతమైన ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటి ఆడపడుచు ప్రజల కష్టాలను తన కష్టాలు నాయుడు శిరీషారాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే, నాయుడు శిరీషారాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే. పామరు నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటి ఆడపడుచు ప్రజల కష్టాలను మన కష్టాలుగా స్వీకరించే విద్యావంతురాలు, ప్రజా సేవకురాలు శ్రీమతి నాయుడు శిరీషారాణి గారి టార్చ్ లైట్ గుర్తుపై మీ పూలు కొనుక్కో, పూలి అమ్మ. నాయుడు శిరీషారాణి గారి టార్చ్ లైట్ గుర్తుపై మీ మొదటి ప్రాధాన్యతమైన ప్రార్థన. నాయుడు శిరీషారాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే, నాయుడు శిరీషారాణి గారి టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే. సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటికి టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే. పామరు నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఇంటి ఆడపడుచు ప్రజల కష్టాలను